అయ్యప్ప దేవాలయం నిధుల విషయంలో రాజకీయం చేయడం తగదని అయ్యప్ప స్వాములు తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంకు సంబంధించిన వివరాల విషయంలో స్థానిక గురుస్వామి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను అయ్యప్ప మాలదారులు తీవ్రంగా ఖండించారు. దానికంటే దానికి సమాధానం చెప్తా, మీరు దేనికంటే దానికి ఉంటా. దయచేసి ఎవరైనా సరే ఒకవేళ అయ్యప్ప గుడిని ఇంకోసారి తీసుకురాకండి, అయ్యప్ప గుడిని బద్నాం చేయకండి. ఎందుకంటే వీడికి వచ్చేటోళ్ళు మాకేదో మంచి జరుగుతుందన్న ఆలోచనతో వస్తారు. ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు కూడా ఒక 10 సార్లు మాల వేసుకున్న వాళ్ళు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎవరు కూడా తప్పు చేయరు. ఒక 5 సార్లు మాల వేసుకున్న వాళ్ళు ఎవరు తప్పు చేయరు. దయచేసి ఎవరో ఏదో రాజకీయం కోసం ఏదో అనకండి. వ్యక్తిగతంగా నేను విమర్శించదలుచుకోలేదు. నేను 18 తారీఖు మాట్లాడతా వ్యక్తిగతంగా. నేను ఎందుకంటే మాలాలు ఉన్నప్పుడు ఒక గురుస్వామిగానే ఉన్నా. నేను అందరికి ఆదర్శంగానే ఉంటా. తప్పనిసరిగా ఇక్కడ కూడా ఏ తప్పు జరిగినా నాదే బాధ్యత తీసుకుంటా. ఇక్కడ ఏ తప్పు జరిగినా నా బాధ్యత తీసుకుంటా. ఎవరి గురించి మాట్లాడా నేను. ఏదైనా ఒకవేళ సపోజ్ నేను ఎవరు నమ్మినా వాళ్ళు మోసం చేసినా నేను చేస్తా. ఎవరు మోసం చేసిరని చెప్పట్లేదు నేను ఈరోజు. దయచేసి ఒకసారి గమనించండి. ఇంకోటి కూడా దయచేసి అందరు కూడా ఈగోకు పోకండి. అరే జితేందర్దే నడుచు. ఈడ ఒక సంస్థ అనేది ఒక పెద్ద మనిషి ఉంటేనే నడుస్తుంది. ఈడ రోజు కార్యక్రమాలు ఉంటాయి. రోజు టెంపుల్కి వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. అది 365 రోజులు మేము చూసుకోవాల్సి ఉంటుంది. శివరాత్రి వస్తుంది, శివరాత్రికి చూసుకోవాల్సి వస్తుంది. సంకట చతుర్థి ఉంటుంది, సంకట చతుర్థి చూసుకుంటాం. రోజు కూడా ఒక్కరోజు మేము రాకపోతే కూడా పంతులు నైవేద్యం పెట్టని పొజిషన్లో ఉంటుంది. నైవేద్యం పెట్టకపోతే కూడా ఈడ చేసుకున్న గురుస్వాములకు ప్రాబ్లం వస్తుంది. దయచేసి గమనించండి. మీరు రాజకీయం చేయాలనుకుంటే నన్ను బయట చూసుకోండి. దయచేసి నేను మళ్ళీ కూడా రాజకీయం చేస్తానని చెప్తున్నా. ఈరోజు మీరు రాజకీయంగా చూసుకోండి. గెలుపు ఓటములు అనేది సహజం. నేనేం మంచి వాళ్ళు ఓడిపోయారు, మంచి వాళ్ళు ఉండదు. ఈ పదవిలు అనేది శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది. మంచి చేసుకుంటే 10 ఏళ్ళు ఉంటుంది, 15 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళు చేసినాం, పవర్లో ఉన్నాం. 5 ఏళ్ళు అధికారం లేకుంటుంటాం, చనిపోతామా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.